ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. ఆ దినం అంటే ఏ దినము? దేవుని రాకడ దినము, క్రీస్తు రాకడ దినము సమీపించుట మీరు చూచుకొలది. మరి ఎక్కువగా మీరు అలాగున చెయ్యాలి. ఎలాగున? సమాజముగా కూడుటకును, హెచ్చరించుకొనుటకును, గద్దించుకొనుటకును, ఒకనికొకడు బుద్ధి చెప్పుటకును సమాజముగా కూడాలి. అందుకనే ఒక్క తాడైతే తెగిపోద్ది. 2 తాళ్ళు తెంచాలంటే కొంచెం కష్టమే. 3 తాళ్ళు తెంచాలంటే ఇంకా కష్టం. 4 తాళ్ళు తెంచాలంటే ఇంకా కష్టం. అంటే ఇప్పుడు మనం అందరము దేవుని యొక్క సన్నిధిలో సమాజముగా కూడి ప్రార్థించటం వల్ల ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుందంటండి. అందుకనే ప్రార్థనలో 1 సంఘ ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3వది వ్యక్తిగత ప్రార్థన. ఈ 3 ప్రాముఖ్యమైనవే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది తెలిసిన సంఘముగా కూడి ప్రార్థన చేయడం ద్వారా, సమాజముగా కూడి ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థనకు చాలా శక్తి ఉంటుందంటండి. చాలా శక్తి ఉంటుందంట. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేశారు? ఒక ఇంటిలో కూడుకున్నారు, సమాజముగా కూడుకున్నారు. వాళ్ళు సమాజముగా కూడుకుని వారు సంఘ కాపరి అయిన పేతురు గారు చెరసాల్లో వేయబడ్డారు. ఆయన తెల్లవారితే చంపేస్తారు, ఆయన్ని హెరోదురాజు చంపేస్తాడు. కనుక ఈ రాత్రే దైవికమైన కార్యాన్ని మనం చూడాలని చెప్పేసి పేతురు గారు నడిపిస్తున్న సంఘము సమాజముగా కూడి ఏం చేశారంటే అక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేశారు. చూడండి ఆ ప్రార్థన ఎలా చేశారు అని వ్రాయబడిందంటే, అత్యాశక్తితో వారు ప్రార్థన చేయగా ఆ అత్యాశక్తితో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది.